పార్థు 9వ భాగం. రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఊరికి స్కూలు, పోస్ట్ ఆఫీసు శాంక్షన్ కాబోతున్నాయనే వార్త అందరికీ తెలిసింది. స్కూల్ కట్టడానికి అయ్యే పైకంలో ఊరి నుంచి ఒక వంతు వసూలు చేసి ఇచ్చే బాధ్యత సత్యం మీద పడింది. ఆ ఊరిలో ఉన్న అందరినీ అంతంత మాత్రం కుటుంబాలే అందరివి. చేతి నుంచి డబ్బు దానం చేయాలంటే పంచప్రాణాల్లోంచి ఒకటి పికిలించి ఇవ్వమన్నంత బాధగా చూస్తారు. సత్యం ఆలోచించాడు. ఎంత లేని వాళ్ళు కూడా ఏదైనా నాటకం కంపెనీ వచ్చి ప్రదర్శన ఇచ్చిందంటే ఎగబడి చూస్తారు. సత్యం గుళ్లపాడులో ప్రసిద్ధి చెందిన మయూర నాటక కంపెనీతో మాట్లాడి హరిశ్చంద్ర నాటకం వేసే ఏర్పాటు చేశాడు. నాటకం టిక్కెట్ల ఖరీదు ఎక్కువే పెట్టాడు. ఇంటింటికి తప్పనిసరిగా ఇన్ని కొనాలని నియమం పెట్టాడు. అందరూ ముందు లబలబలాడినా కిమ్మనకుండా తీసుకున్నారు. నాటక ప్రదర్శన అయ్యింది. సత్యం అనుకున్నట్టుగానే డబ్బు వసూలైంది. పోస్ట్ ఆఫీస్ వచ్చింది. ఊరి మీద వసూలైన ఆ డబ్బు ఊరికి వచ్చిన కొత్త పోస్ట్ ఆఫీస్లో మొదటి అకౌంట్ తెరిచి డిపాజిట్ చేశారు. పక్క ఊరిలో పనిచేస్తున్న సత్యం సొంత ఊరికే బదిలీ అయి పోస్ట్ మాస్టర్గా రావటం అందరికీ ఆనందంగా అనిపించింది. ఆ ఊరిలో అంతకంటే మంచి ఇల్లు లేకపోవటం వల్ల ప్రస్తుతానికి సత్యం ఇల్లే పోస్ట్ ఆఫీస్గా ఏర్పాటు చేయడం జరిగింది. నీకు కూడా ఒక ఉద్యోగం వచ్చిందోయ్ అన్నాడు సత్యం. ఏమిటి అంది లక్ష్మి. నేను ఇంట్లో లేనప్పుడు కార్డులు, కవర్లు అమ్మాలి. ఆహా, నాకు జీతం ఎంత నవ్వుతూ అంది. నా జీతంలో సగం గిట్టుబాటు కాదు, పూర్తిగా బాలిస్తే. నేనే నీ వాడినైనప్పుడు నా జీతం అంతా నీది కాదటోయ్. మరి నేనే మీ దాన్నైనప్పుడు మీ పని నాది కాదండి. సత్యం తలగోక్కున్నాడు. అతను తెల్లటి చొక్కా తొడుక్కొని జరీ అంచు పంచె కట్టుకున్నాడు. నా ఉత్తరీయం ఏది? లక్ష్మి జరీ అంచు ఉత్తరీయం తెచ్చి అందించింది. సత్యం అది భుజం మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాను? లక్ష్మి అతన్ని పరిశీలనగా చూస్తూ అంది. అచ్చు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నారు. బొగ్గన చుక్క, ముఖాన బొట్టు ఒకటే తక్కువ. పట్టుకురానా? చిచి, కొత్త పెళ్లి కొడుకులాగానా? ఆడతనం పోనిచ్చావు కాదు. సరిగ్గా చూడు, ఎలా ఉన్నానో చెప్పు అని టీవీగా నిలబడ్డాడు. లక్ష్మి సరిగ్గా చూసినట్టు నటించింది. ఇప్పుడు అర్థమైంది. ఏమిటి? ఊరికి పెత్తందారులా ఉన్నారు. అది సరే కానీ మనం ఊరు వెళ్తున్నాం. రావటానికి 2-3 రోజులు పడుతుంది కానీ ఇల్లు జాగ్రత్త. లక్ష్మి మొహం చిన్నబోయింది. 2-3 రోజుల పని ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా వస్తాను. పార్థు గారిని కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఇదిగో ఈ స్కూల్ వ్యవహారం కూడా అయిపోతే వాడి విషయం చూస్తాను. బొత్తిగా మొద్దయిపోయాడు. చదువు మీద ధ్యాసే పోయింది. సత్యం గారు, బయట కరణం గారు కేక వేశాడు. వస్తున్నానండి. సత్యం హడావిడిగా చెప్పులు వేసుకుని బయలుదేరాడు. రాత్రి పొద్దుపోయింది. లక్ష్మి పార్థు పక్కన పడుకుని నిద్రపోతోంది. ఇంటి తలుపు తట్టిన శబ్దం అయింది. గుమ్మంలో లక్ష్మి వచ్చి తలుపు తీసింది. గుమ్మంలో రాంబాబు నిలబడున్నాడు. అతను సరాసరి లోపలికి వచ్చాడు. నేను రేపు ఉదయం ఫారెస్ట్లోకి వెళ్ళాలి. ఈ రాత్రి ఇక్కడ పడుకుని తెల్లవారుజామున బయలుదేరి వెళ్దామని. ఆయన ఊళ్ళు లేరు. లక్ష్మి సంశయంగా అంది. ఆ సంగతి నాకు తెలుసు. సత్యం నా దగ్గరికి వచ్చాడు. నేను కూడా వాళ్ళతో వెళ్లాల్సిన వాడినే. మా కాంట్రాక్టర్ ఈ పని పెట్టడంతో ఆగాను. లక్ష్మి కళ్ళు నేల మీదకు వాలాయి. రాంబాబు తలుపేసి వచ్చాడు. పార్థు ఎక్కడా? గదిలో నిద్రపోతున్నాడు. రాంబాబు క్షణంసేపు అక్కడే నిలబడ్డాడు. తర్వాత మెల్లని స్వరంతో అన్నాడు. లక్ష్మి, నేను నీతో మాట్లాడాలి. లక్ష్మి అక్కడున్న బెంచీ మీద కూర్చుంది. రాంబాబు లక్ష్మి దగ్గరికి వచ్చాడు. అక్కడ కూర్చుంటే ఎదురుగా గదిలో సత్యం మంచం మీద పడుకున్న పార్థు కనిపిస్తున్నాడు. రాంబాబు మెల్లగా వెళ్ళి ఆ తలుపులు మూసి గడియ పెట్టొచ్చాడు. లక్ష్మి అలాగే కూర్చుంది. లక్ష్మి రాంబాబు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. లక్ష్మి ఆ చేతిని తోసివేయలేదు. ఆ విధంగా సత్యం పని మీద ఊరు వెళ్ళటం, రాంబాబు ఫారెస్ట్లోకి పని మీద వెళ్తూనో తిరిగి వస్తూనో లక్ష్మి ఇంట్లో గడపటం చాలాసార్లు జరిగింది. రాంబాబు సత్యం ఇంట్లో ఉండటం ఎవరికీ ఎలాంటి లుకలుకలు రాలేదు. ఆ రోజు కూడా సత్యం ఊరెళ్ళాడు. బాగా ఉక్కగా ఉండడంతో లక్ష్మీ, పార్థు ఆరు బయట పడుకున్నారు. అర్ధరాత్రి వేళ టపటపమంటూ పెద్ద చినుకులు పట్టడంతో పార్థుకు మెలకు వచ్చింది. అమ్మా అంటూ పక్కకు తిరిగి చూస్తే తల్లి లేదు. పార్థు లేచాడు. దుప్పట్లు లొంగ జుట్టి చంకని ఇరికించుకుంటూ ఉండగానే పెద్దగా వాన మొదలైంది. తల్లి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుందో పార్థుకు తోచలేదు. ఓ చెంప
వాన ఉధృతంగా వచ్చేస్తోంది. ఉరుములు మెరుపులు అంటే పార్దుకు చచ్చినంత భయం. వెళ్ళి పెరటి తలుపులు నెట్టి చూశాడు. తలుపు వేసింది. రాత్రి పడుకునేటప్పుడు తల్లి పెరటి వైపుకు తాళం వేసింది. ఇప్పుడు లోపల తలుపు వేసున్నాయి. అమ్మ లోపలుందేమో. అమ్మా అమ్మ అని తలుపు గట్టిగా తట్టాడు. కానీ జవాబు రాలేదు. వాన జల్లు మరింత ఎక్కువైంది. కళ్ళు జిగేలుమన్నట్టు మెరుపులు మెరుస్తున్నాయి. అమ్మ అని మళ్ళు మరోసారి పిలిచాడు. డమడమలాడుతూ ఎక్కడో పిడుగు పడింది. పార్దు భయంతో తలుపుకు బల్లిలా అంటుకుపోయాడు. గాలి ప్రచండ వేగంతో తోస్తున్న వానధారలాగా వచ్చి పార్దు మీద పడుతోంది. ఉరుముల చప్పుడు కాస్త తగ్గింది. అమ్మ లోపల నిద్రపోయిందేమో. పార్దు చేతిలో ఉన్న దుప్పట్లు నెత్తి మీద పెట్టుకుని సందులో ఉన్న పడగ్గది కిటికీ వైపు పరిగెత్తాడు. పార్దు కాళ్ళు ఎత్తి కిటికీ వైపు చువ్వలు పట్టుకుని లోపలికి చూస్తూ అమ్మా అని పిలిచాడు. లోపల మూలగా పెట్టున్న కోడిగుడ్డు చిమ్ని గాలికి ఏ క్షణంలో ఆరిపోతానా అన్నట్టు రెపరెపలాడుతోంది. మంచం మీద పడుకున్న తల్లిని చూడగానే పార్దు కళ్ళు పెద్దవయ్యాయి. లక్ష్మి ఒంటరిగా లేదు. రాంబాబు కూడా పడుకునున్నాడు. లక్ష్మి అతన్ని హత్తుకొని పడుకునుంది. రాంబాబు చేయి లక్ష్మి నడుం చుట్టూ వేసింది. ఇద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. దీపం రెపరెపలాడుతోంది. గదిలో మంచం మీద కనిపించిన ఆ దృశ్యం చూడగానే పార్దు మనసు కూడా రెపరెపలాడుతోంది. తల్లిని ఆ స్థితిలో చూసిన పార్దు ఇక నిలవలేకపోయాడు. గదిలో దీపం ఆరిపోయింది. పార్దు కళ్ళ ముందు అంతా చిమ్మ చీకటి అలుముకుంది. బయట ఎడతెరిపి లేని వాన పడుతోంది. పార్దు మెల్లగా కిటికీ చువ్వలు వదిలేశాడు. వానకి అతని తల బట్టలు తడిసిపోతున్నాయి. పార్దుకు ఆ స్పృహే లేనట్టుగా ఉంది. కాళ్ళు ఈడ్చుకుంటున్నట్టుగా పెరటి వైపు తిరిగి వచ్చాడు. మాటి మాటికి వాళ్ళు కలిసి పడుకున్న దృశ్యమే కళ్ళ ముందు నుంచి కదలకుండా నిలుస్తోంది. పార్దుకి ఎందుకో కోపం వస్తోంది. ఏడుపు వస్తోంది. దొడ్లో మామిడి చెట్టు దగ్గర కూర్చున్నాడు. వాన పడుతూనే ఉంది. మెరుపులు మెరుస్తూనే ఉన్నాయి. పిడుగులు పడుతున్న చప్పుడు వినిపిస్తోంది. చీకటి, చలి, భయం. పార్దు వాటికి లొంగిపోయి గజగజలాడుతూ వణికిపోతున్నాడు. కానీ మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళాలని కానీ తలుపు తట్టాలని కానీ అనుకోలేదు. కడుపులో మెలికలు తిరుగుతున్న దుఃఖం ఆ చిన్నారి మనసును తన్నుకుంటూ నిర్దాక్షిణ్యంగా బయటకు వచ్చేస్తోంది. పార్దు ఆ చీకటిలో, చలిలో, వానలో ఆ తెల్లవారులు ఏడుస్తూ కూర్చున్నాడు. వాన ఎప్పుడు తగ్గిందో పార్దుకు తెలియదు. తడిసిపోయిన దుప్పట్లనే ఒళ్ళంతా కప్పుకొని మూటలా ఒదిగి కూర్చున్నాడు. మధ్య మధ్య నిద్ర ఆపుకోలేక కునికిపాట్లు వస్తున్నాయి. మళ్ళీ చలికి మెలకు వస్తోంది. వాన బాగా తగ్గిపోయి నిర్మలం అవటంతో గుడ్డి వెన్నెల వచ్చింది. పెరటి తలుపులు తెరుచుకోవడంతో నిద్ర కూగుతున్న పార్దు ఉలిక్కిపడినట్టుగా కళ్ళు తెరిచాడు. లాంతర్ వెలుగు పెరటి గుమ్మల్లోంచి వెలుతురు బాటలా పడింది. ఆ వెలుతురు బాట ముందుకొస్తుంటే లక్ష్మి లాంతర్ పట్టుకుని పెరట్లోకి వచ్చింది. ఆమె వెనకే రాంబాబు కూడా బయటకు వచ్చాడు. వెళ్ళిరానా మెల్లని కంఠంతో అన్నాడు. లక్ష్మి తల ఊపింది. వెళ్ళబోయిన రాంబాబు ఆగిపోయాడు. లక్ష్మి చేతిలో ఉన్న లాంతర్ తీసి కింద పెట్టాడు. నిన్ను వదిలి నేను ఉండలేను లక్ష్మి. మళ్ళీ నిన్ను చూసే వరకు నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది అంటూ ఆమెను కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నాడు. తల్లి రాంబాబు కౌగిల్లో నలిగిపోతుంటే పార్దు మొహం పక్కకు తిప్పుకున్నాడు. రాంబాబు లక్ష్మిని వదిలేసి నడవబోతూ కాలు జారగా, అరే ఇంత తడుందేంటి, బాగా వాన పడినట్టుంది, నేను వస్తాను లక్ష్మి అని వెళ్ళిపోయాడు. లక్ష్మి అతను వెళ్ళటానికి లాంతర్ వెలుగు చూపిస్తూ అక్కడే నిలబడింది. కొంతసేపటికి రాంబాబు వెళ్ళినట్టుగా జీపు బయలుదేరిన శబ్దం విని వచ్చింది. లక్ష్మి లాంతర్ పట్టుకుని గబగబా పెరట్లోకి వచ్చింది. అక్కడ మంచం అంతా తడిసింది. దాని మీద పక్క బట్టలు లేవు. పార్దు కూడా లేడు. పార్దు కోసం లాంతర్ పట్టుకుని పెరడంతా వెతికిన లక్ష్మికి మామిడి చెట్టు దగ్గర తడిసిన బట్టలతో ముడుచుకుని కూర్చున్న కొడుకు కనిపించగానే కడుపులో దేవినట్లయింది. లాంతర్ కింద పెట్టి చప్పున వాడి దగ్గరికి వచ్చింది. నువ్వెంత పిచ్చివాడివిరా, వానొస్తే నన్ను పిలవకూడదు. పార్దు తల్లి వైపే చూస్తున్నాడు. లోపలికి రా, బట్టలు మారుస్తాను అని చేయి పట్టి లేవదీసింది. పార్దు తల్లిని తిరస్కరించే ఓపిక లేనట్టుగా ఉన్నాడు. లోపల గ్లాక్ వచ్చిన లక్ష్మి బట్టలు మార్చి తల గట్టిగా తుడిచింది. నన్ను ఎందుకు లేపలేదు మరోసారి అడిగింది. లేపానమ్మా, నువ్వు లేవలేదు అన్నాడు. లక్ష్మి ఆ పైన మాట్లాడలేదు. లక్ష్మికి చాలా సిగ్గుగా బాధగా ఉంది. కొడుకుని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెడుతూ నేను లేపే వరకు లేవద్దు, నిద్రపోవంది. పార్దు తల ఊపాడు. దిండు సరిగ్గా లాక్కుంటున్న పార్దుకు అక్కడ మంచం మీద అగ్గి పెట్టా, సిగరెట్ పెట్టా కనిపించాయి. అవి తీసి అమ్మా అంటూ తల్లి చేతికిచ్చాడు. వాటిని చూడగానే లక్ష్మి మొహం వెలవెలబోయింది. క్షణంలో తనను తాను సంభాలించుకుంటూ, నువ్వు నిద్రపోయిన తర్వాత యుద్ధం మామయ్య వచ్చాడురా, ఇక్కడే పడుకుని ఏవో కబుర్లు చెప్తున్నాడు, నేను వింటూ కూర్చుని అక్కడే నిద్రపోయాను అంది. నేను చూశాను. చూసావా? వానొస్తుంటే లేపుదామని వచ్చాను. ఆ కిటికీలో వచ్చి చూశాను. లక్ష్మి త్రుళ్ళి పడినట్టుగా చూసింది. ఆ కిటికీలో చూస్తే మంచం సూటిగా కనిపిస్తుంది. లక్ష్మి ఆందోళన నిండిన కళ్ళతో కొడుకు వైపు చూసింది. పార్దు ముఖం చూస్తుంటే లక్ష్మికి వాడేం చెప్పకుండానే అర్థమైపోయింది. మరుక్షణంలో విపరీతమైన భయం కూడా వేసింది.
పార్థు, దేవుడికిచ్చిన ఒట్టు గుర్తుందా? మెల్లగా అడిగింది. గుర్తుంది అన్నట్టు తల ఊపాడు. యుద్ధం మామయ్య ఇలా వచ్చినట్టు ఎవరికీ చెప్పవు కదా? చెప్పనన్నట్టుగా తల ఊపాడు. అయినా లక్ష్మి మనసులో ఆందోళన తగ్గలేదు. ఆ రాత్రంతా వానలో తడవటం వల్ల పార్థుకి మర్నాటికి విపరీతమైనటువంటి జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ సాయంత్రమే ఇంటికొచ్చిన సత్యం కొడుకు జలుబు చూసి అంతగా వానలో ఎందుకు తడిచాడు వీడు, వాడికి కాస్త కనిపెట్టమని ఉండమని నీకు చెప్పాను కదా అంటూ భార్య మీద విసుక్కున్నాడు. పార్థు జ్వర తీవ్రతతో, అమ్మ తలుపుతి, నన్ను వదిలి వెళ్లకు అని ఒకటే కలవరింతలు. అదృష్టవశాత్తు సత్యం పని ఒత్తిడి మూలంగా ఎక్కువసేపు పార్థు దగ్గర కూర్చునే అవకాశం చిక్కలేదు. వారం రోజుల అనంతరం జ్వరం తగ్గి చీపురు పుల్లల అయిన పార్థుకి పత్యం పెడుతున్న లక్ష్మి మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ, చి పాపిష్టిదాన్ని, నేను చేసిన పాపానికే భగవంతుడు ఇలా శిక్ష వేశాడు అనుకుంటోంది. చిక్కిపోయి నీరసంగా ఉన్న పార్థుని సత్యం కంటికి రెప్పలా చూసుకోసాగాడు. డాక్టర్ గారు చెప్పిన టానిక్లు, పళ్ళు, బిస్కెట్లు అన్నీ కొని తెచ్చాడు. తండ్రికి తన మీద కోపం పోయి మామూలుగా ఉన్నందుకు పార్థుకు సంతోషం కలిగింది. రాంబాబు ఈ మధ్య ఈ ఇంటికి రాకపోకలు బాగా తగ్గించాడు. ఆ రాత్రి తర్వాత అసలు మళ్ళీ రానేలేదు. చెరువుకు వెళుతున్న లక్ష్మి శ్రీనుని పార్థుకు తోడుగా కూర్చోమని చెప్పి వెళ్ళింది. సత్యం ఇంట్లో లేడు. శ్రీను పార్థు దగ్గర కూర్చున్నాడు. పార్థు ఇన్నాళ్ల నుంచి మనసులో పురుగులా తోస్తున్న అనుమానం శ్రీను ముందు బయట పెట్టేశాడు. శ్రీను, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పడుకోవడం తప్పు అవునా కాదా? శ్రీనుకి ఇలాంటి విషయాలు మాట్లాడటం అంటే అమితమైన ఉత్సాహం. పార్థు అడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైనదిగా, చాలా సీరియస్గా ఆలోచించాడు. ప్రేమించుకున్న వాళ్ళు పడుకోవచ్చు, తప్పులేదు అన్నాడు. ప్రేమించుకోవటం అంటే అదే సినిమాల్లో చుట్టల్లా ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడతారే, పాటలు పాడుతూ పరిగెడతారే, అది. పార్థు ఆలోచించాడు. అమ్మాయి ఎప్పుడూ రాంబాబుని చూసి సిగ్గుపడదే మరి. ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అడిగాడు. నువ్వు అసలు సినిమాలు చూడవు కానీ అందుకే నీకేం తెలియదు. ప్రేమించుకున్న వాళ్ళు చివరికి పెళ్లి చేసుకుంటారు. ఈ మాట వినగానే పార్థు నూతిలో పడిన మనిషిలా అయిపోయాడు. పెళ్లి చేసుకుంటారా? అయితే ఈ ప్రేమ ఏదో అమ్మకి రాంబాబుకి ఉండే ఉంటుంది. రాంబాబు పెళ్లి చేసుకుందామని అంటున్నాడుగా. సత్యం ఇంటికి రావడంతో పార్థు సీనుల మాటలకు అంతరాయం కలిగింది. సీను కోసం వర్ధనం వచ్చింది. ఇక్కడ ఉన్నావట్రా, ఇంటికెళ్ళు, బజార్కి వెళ్ళి కిరసనాయలు తేవాలి అంది. సీనుకి బజారు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అందులో నుంచి ఒక పావలో అర్ధో దాచి చిరుతుండి కొనుక్కుంటాడు. వెంటనే లేచి ఇంటికి వెళ్ళాడు. వీడెంత చిక్కిపోయాడు సత్యం అంది ఆవిడ పార్థుని చూస్తూ. అవునత్తయ్య, అసలు బతుకుతాడని అనుకోలేదు. ఎరా పార్థు, మందేసుకున్నావా అడిగాడు. పార్థు వేసుకున్నట్టుగా తల తిప్పాడు. లక్ష్మి బిందె చంకన పెట్టుకుని ఇంటికి వచ్చింది. ఏమిటే పిల్ల, నువ్వు ఇంకా నీళ్లు మోస్తున్నావు అంది వర్ధనమ్మ. లక్ష్మి మాట్లాడకుండా బెదురుగా చూసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఏమిటయ్యా అల్లుడు, మా అమ్మాయిని ఇంత కష్టపెడుతున్నావు, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఏమిటత్తయ్య, నేనేం చేశాను? ఏం చేశావా? ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావా నువ్వు? నీకేం తెలియదు అన్నమాట. ఏమిటబ్బా నా అపరాధం అని గుర్తు చేసుకుంటూ అన్నాడు. ఇంకా అడుగుతున్నావా? లక్ష్మికి ఇన్ని సంవత్సరాల తర్వాత నెల తప్పితే దాన్ని 7 మల్లెపూల ఎత్తు చూసుకోకుండా నీళ్లు గిళ్ళు మోయిస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? మా అమ్మాయిని కష్టపడితే నేనేం ఊరుకోను. కనీసం అత్తగారిని నేను ఒకదాన్ని ఉన్నానని భయపడు నువ్వు. ఏమిటత్తయ్యా, ఏమిటి నువ్వు అనేది? సత్యం కంగారు పడ్డాడు. చాలించవయ్యా నీ నటన. నా దగ్గర నీ దాపరికం చాలా రోజులకు వచ్చింది పిన్ని. ఇప్పుడే ఎవరికి చెప్పడం ఇష్టం లేదని లక్ష్మి అంటే నోరు మూసుకున్నాను కానీ, లేకపోతే ఈ పాటికి ఊరంతా నీకు ఇంకో కొడుకో కూతురో పుట్టబోతున్నాడని చాటింపు వేసేదాన్ని కాదు నేను. అవునులే, అది నిజమేలే. మంచి వార్తలు ఎప్పుడు ఆలస్యంగా చెప్పాలి. ఇదిగో చూడు, పెద్దదాన్ని చెప్తున్నా. నెల తప్పిన వాళ్ళకి 1,00,000 మనుషులు అవుతూ ఉంటాయి. 1,00,000 మనసులు అవుతూ ఉంటాయి. నీకెప్పుడు ఆ స్కూలు తప్ప ఇంకోటి పట్టదు. కాస్త లక్ష్మి సంగతి గుర్తుంచుకుంటూ ఉండు. అదేదైనా అడిగితే వెంటనే తెచ్చిపెట్టు. ఆ మాటే చెప్పడానికి వచ్చాను. ఇదిగో లక్ష్మి, ఒక గరిటెడు కాఫీ పొడి ఉంటే ఇవ్వమ్మా. మీ బాబాయ్ నా గొళ్ళపాడు వెళ్తే అమ్మ 4 రోజుల నుంచి పోరుతున్నాను. ఆయన నా మాట ఇంటే కదా. ఏ మగవాళ్ళో ఏమిటో అంటూ ఆవిడ చెంగుచాటు నుంచి గిన్నె తీసి లోపలికి వచ్చింది. సత్యం పార్థు పక్కన ఇంకా అలాగే కూర్చున్నాడు. వర్ధనమ్మ గిన్నె చెంగుచాటు పట్టుకుని మళ్ళీ వతలకొచ్చింది. వస్తానయ్య అల్లుడు, అమ్మాయిని కాస్త అప్పుడప్పుడు తినడానికి ఏదైనా తెచ్చిస్తా ఉండు. ఏరా పార్థు, నువ్వు ఒక్కడే అమ్మా నాన్నల దగ్గర నెత్తినెక్కి రోజులు పోతున్నాయిలే. నీకో చెల్లాయో తమ్ముడో వస్తున్నారు అంటూ వాడి బొగ్గ సాగదీసి వెళ్ళిపోయింది. చాలాసేపు అయిన తర్వాత సత్యం లేచి వంటింటి వైపు వచ్చాడు. పక్కన లక్ష్మి కత్తిపేట ముందు కూర్చుని కూరగాయలు తరుముతోంది.
సత్యం గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. లక్ష్మి అతని పాదాలను చూసింది కానీ తలెత్తలేదు. సత్యం గుమ్మం దగ్గర చెయ్యానిచ్చాడు. లక్ష్మి, ఇదేమిటి? ఆవిడ ఏమిటి అలా అంటోంది? కూరలు తరుగుతున్న లక్ష్మి తలెత్తలేదు. ఆ తరగటంలో వేగం మరింత హెచ్చింది. నీకేదైనా ఒంట్లో బాగా లేకపోతే నాకెందుకు చెప్పలేదు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేవాడిని కదా. లక్ష్మి అప్పటికీ మాట్లాడలేదు. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దు, బొంగురుగా అంది. వద్దంటే ఎలా? కూర తరుగుతున్న లక్ష్మి చెయ్యి కత్తి మీద అంచు కసుక్కని తెగింది. లక్ష్మి తరుగుతున్న కూరను వదిలేసి బయట చెంగుతో మొహం దాచుకుని ఏడవసాగింది. లక్ష్మి, అతను చప్పున గుమ్మం దాటే కంగారుగా లోపలికి వచ్చాడు. ఏమిటిది? ఎందుకు? ఏమైంది? రక్తం కారుతున్న భార్య చేతిని మొహం మీద నుంచి తీయటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. లక్ష్మి చేయి తీయలేదు. ఏడుపు మరింత ఉధృతమైంది. ఆవిడ చెప్పిన మాట నిజమే. ఈ విషయం మీకు ఎలా తెలియచేయాలా అని దిగులు పడుతున్నాను. మీ చేతులతో నాకింత విషయం ఇవ్వండి అని లక్ష్మి బావురుమంది. మంటను తాకిన చిన్న పిల్లవాళ్లే అతను తటాలను ఆమె చేతిని వదిలేశాడు. తన చెవుల్ని తానే నమ్మలేనట్టుగా ఉన్నాడు. అతని ముఖం తుఫాన్లో చిక్కుకున్న నావికుళ్లా ఉంది. లక్ష్మి ఏడుస్తూ ఇంకా చెప్తూనే ఉంది. ఈ విషయం మీకు తెలియకముందే నుయ్యో గుయ్యో చూసుకోవాలని ఎంతగానో అనుకున్నాను. కానీ అలా చేస్తే అంత అల్లరవుతుందేమో అని భయమేసింది. నన్నేం చేయమంటారో చెప్పండి. మీరేం చేయమంటే అది చేస్తాను. లక్ష్మి హృదయ విదారకంగా ఏడుస్తుంటే అతను ఇంకా దిమ్మెరిపోయిన వాళ్ళ అలాగే చూస్తున్నాడు. అతని మనసంతా అయోమయంగా ఉంది. సత్యం స్వతహాగా చాలా మంచివాడు, నిదానస్తుడు. ఆవేశం కానీ ఉద్రేకం కానీ అతనికి సాధారణంగా రావు. ఈ క్షణంలో అతనికి అందుకు పూర్తిగా భిన్నంగా అయిపోయాడు. లక్ష్మి చెప్పిన మాట అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. ఉచితానుచితాలు మర్చిపోయే వెర్రి లాంటి ఆవేశం వచ్చింది. మరుక్షణంలో అతను 2 అంగల్లో వెళ్ళి లక్ష్మిని జడపట్టి గుంజి ఎడాపెడా చెంపల మీద వాయించేవాడో, లేక 2 చేతులు చాచి కోమలంగా కనిపిస్తున్న ఆ కంఠం కసిదీర నలిపేసేవాడో, ఏం చేసేవాడో కానీ ఇంతలో ముందు గదిలో పార్దు స్టూల్ ఎక్కి అల్మరాలో ఇచ్చి బొమ్మలు తీసుకోబోయి ఆ కాళ్ళెత్తడంలో స్టూలు బెసికి దన్నుమంటి బోర్లా పడ్డాడు. పార్దు ముక్కుకు దెబ్బ తగిలి కెవ్వుమని అరవటంతో సత్యం అప్రయత్నంగా ముందు గదిలోకి వచ్చాడు. దెబ్బ తగిలిన పార్దు గిలగిలలాడుతూ ఏడుస్తున్నాడు. సత్యం యాంత్రికంగా వెళ్ళి కొడుకుని లేవదీశాడు. పార్దు ముక్కు వెంట రక్తం దారలు కడుతోంది. సత్యం చప్పున పార్దుని తీసుకుని మంచం మీద కూర్చోబెట్టి తల వెనక్కి వాల్చాడు. అక్కడున్న మంచినీళ్ళ గ్లాసులో తువాలు ముంచి తడిబట్ట ముక్కుకి ఒత్తి పెట్టాడు. అలా ఎలా పడ్డావురా? బొమ్మ తీసుకోబోతుంటే కాలు జారింది నాన్న. కదలకుండా కాసేపు పడుకో. పార్దు తండ్రి చెప్పినట్టే చేశాడు. తనకింకా ప్రమాదం జరిగినా తల్లి లోపల నుంచి రాకపోవటం పార్దుకు ఆశ్చర్యం వేసింది. పార్దుకు కాస్త తగ్గిన తర్వాత సత్యం ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. శ్మశాన నిశ్శబ్దం అలుముకున్నట్టుగా ఉన్న ఆ ఇంట్లో లక్ష్మి ఏడుపు సన్నగా వినిపిస్తోంది. మంచం మీద పడుకునున్న పార్దు చెవులు రిక్కించి విన్నాడు. సందేహం లేదు, అమ్మ ఏడుస్తోంది. పార్దు మెల్లగా మంచం దిగి తల్లి ఉన్న చోటుకొచ్చాడు. లక్ష్మి గోడ కానుకుని కూర్చుని మోకాళ్ళ మీద తలదించుకొని ఏడుస్తోంది. పార్దు మెల్లగా బెదురుగా చూస్తూ తల్లి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యానిచ్చాడు. అమ్మా. లక్ష్మి తలెత్తలేదు, ఇంకా ఏడుస్తూనే ఉంది. అమ్మా అని భుజం తట్టి కుదుపుతూ పిలిచాడు. లక్ష్మి ఎర్రబడి వాచి ఉన్న కళ్ళతో తలెత్తి చూసింది. పార్దు బిక్కమొహంతో చూస్తున్నాడు. లక్ష్మి హఠాత్తుగా కొడుకుని దగ్గరికి తీసుకుంది. గాఢంగా కౌగిలించుకుంది. ఏడుపు మరింత ముమ్మరంగా వచ్చేసింది. పార్దు కూడా కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఎందుకు ఇలా ఏడుస్తుందో అర్థం కాలేదు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు పార్దు? లక్ష్మి వాడి చిన్నారి గుండెలకు తల నుంచి బావురుమంది. ఏంటమ్మా? లక్ష్మి వాడి బొగ్గలు నిమిరింది. భుజాల మీద చేతులు వేసి రాసింది. పార్దు, నేను ఊరు వెళ్తున్నాను. నువ్వు నాన్న దగ్గర జాగ్రత్తగా ఉంటావా? ఏ ఊరమ్మా? ఎందుకు? గుళ్ళపాడు. నా ఒంట్లో బాగాలేదు, డాక్టర్ చూపించుకోవాలి. నేను హాస్పిటల్లో ఉండాలి. నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉంటావా? ఉంటాను అన్నట్టు తల ఊపాడు. నాన్నను విసిగించనన్నట్టు చూశాడు. దేనికి ఏడవకూడదు? ఏడవనమ్మా. మళ్ళీ నువ్వు ఎప్పుడొస్తావు? త్వరగా వచ్చేస్తాను అని పార్దు తల్లి భుజం మీద చేయి వేశాడు. అమ్మ, నాకు చెల్లాయో తమ్ముడో పుడతారంట కదా? ఆ అమ్మమ్మ చెప్పింది ఆరాగా అడిగాడు. లక్ష్మి తల ఊపింది, కానీ చూపులు నేల మీదకు వాలే. పాప ఎలా ఉంటుందమ్మా? ఎర్రగానా నల్లగానా? నీలాగే ఎర్రగా ఉంటుంది. తల్లి ఏడుపు మాని మామూలుగా మాట్లాడటంతో పార్దుకు ఉత్సాహం వచ్చింది. ఎంచక్కా నేను పాపాయిని ఎత్తుకుంటాను, ఆడిస్తాను, నా బొమ్మలన్నీ ఇస్తాను. ఎప్పుడు పుడుతుందమ్మా పాపాయి మనకి? తొందరగా పుట్టించమ్మా. నువ్వు వెళ్ళి చదువుకో. లక్ష్మి పార్దుని అక్కడి నుంచి పంపేసింది. లక్ష్మి వంటింట్లో అలాగే కూర్చునుంది. ఎన్ని యుగాల నుంచో సత్యం కోసం వేచి చూస్తున్నట్టుగా భారంగా చూస్తోంది. అర్ధరాత్రి దాటుతూ ఉండగా వీధి తలుపు చప్పుడైంది. లక్ష్మి వెళ్ళి తలుపు తీసింది. సత్యం లోపలికి వచ్చాడు. అతను లక్ష్మి వైపు చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు.
సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మి వీధి తలుపులు మూసి తిరిగి అతని గదిలోకి వచ్చింది. నేను నేను రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మెల్లని స్వరంతో అంది. ఆ మాటలు కట్టలు తెంచుకోబోతున్న దుఃఖంతో కనిపిస్తున్నాయి. సత్యం మాట్లాడలేదు. బోర్లా తిరిగి మోచేతి వంపులో మొహం దాచుకున్నాడు. లక్ష్మి మళ్ళీ మెల్లగా ఆగి అంది. నేను మీకు ద్రోహం చేశాను, కానీ అని ఉధృతంగా రాబోతున్న ఏడుపును బిగబట్టుకోవడానికి పెదవులు బిగించి ఆగిపోయింది. సత్యం మంచం మేంచి చివాలన లేచాడు. అతని మొహంలో 100 శవాల్ని దహనం చేసిన వైరాగ్యం ఉంది. 10 సంవత్సరాల పైన పడిన భారంతో కృంగిన మనిషిలా ఉన్నాడు. పళ్ళు బిగబట్టినట్టుగా అన్నాడు. అవును, ద్రోహం చేశావు, కానీ నాకు కాదు, పార్థుకి. వాడు నీకు గుర్తు రాలేదంటే నిజంగా నువ్వంటే చెప్పలేనంత అసహ్యం వేస్తోంది. వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, వాణ్ణి కూడా నీ వెంట తీసుకుపో, వెళ్ళిపో, నా కంటికి కనిపించవు అరిచినట్టుగా అన్నాడు. చెళ్ళున కంచి దెబ్బల్లా ఉన్న ఆ మాటలకి లక్ష్మి కుంచుకుపోయింది. సత్యంలో ఆవేశం వరదలై పొంగింది. గుప్పెట్లో బిగబడుతూ అన్నాడు. నాకెంత అసహ్యంగా ఉందో తెలుసా? మళ్ళీ నీ మొహం చూడకూడదనుకున్నాను, ఈ ఇంటికి రాకూడదనుకున్నాను, కానీ వచ్చాను. ఎందుకో తెలుసా? నా జీవితంలో ఈ చిచ్చు పెట్టిన రాక్షసుడు ఎవరో తెలుసుకుని వాడిని చిత్రవధ చేయడం కోసం. వాడి ప్రాణం తీస్తే కానీ నా ప్రాణం కుదుట పడదు. చెప్పు, ఎవరతను? లక్ష్మి కంపిస్తున్న 2 చేతులు జోడించింది. మీకు పుణ్యం ఉంటుంది, ఈ పొరపాటంతా నాది. నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటున్నాను. నన్ను ఇంకేం అడక్కండి, నేను వెళ్ళిపోతున్నాను. మీకు ఇలాంటి బాధ మళ్ళీ ఎప్పుడూ ఎదురవ్వదు. ఎవరో చెప్పవన్నమాట. చెప్పినందువల్ల ప్రయోజనం ఏం లేదు. సరే వెళ్ళు, పార్థును కూడా నీ వెంట తీసుకుని వెళ్ళు. వెళ్ళపోతున్న లక్ష్మి ఆగింది. తలాడ్డంగా ఊపుతూ, వాడి సంగతి నాకు తెలియదు, వాడు మీ కొడుకు, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. లక్ష్మి అప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సత్యం చటుక్కున వెన్నంటినట్టుగా వెనకే వచ్చాడు. లక్ష్మి వీధి గుమ్మ వైపు వెళ్ళబోతుంటే సత్యం చేయబట్టి గుంజాడు. నేను వెళుతున్నాను, నన్ను వెళ్ళనీయండి, ఏడుస్తూనే అంది. పార్థు లేచి, అమ్మ ఏదంటే నేనేం చెప్పను? ఊరు వెళ్ళిందని చెప్పండి, ఊళ్ళో జబ్బు చేసి చచ్చిపోయిందని చెప్పండి. లక్ష్మి, ఇంకెక్కడ లక్ష్మి అండి, మీకు ఈ విషయం తెలిసిన క్షణంలోనే చచ్చిపోయింది. మిమ్మల్ని ఇంత విషం ఇమ్మని అడిగాను, ఎందుకో తెలుసా? ఇక్కడే మీ కళ్ళెదుటే చచ్చిపోతే మీ చేతుల మీదుగా దాటిపోవచ్చని. కానీ మీరు ఇవ్వలేదు. మీకు నా మీద కోపంగా ఉంది. నేను ఏ రోడ్డు మీద దిక్కులేని దానిలా చచ్చిపోవాలండి. లక్ష్మి ఉన్మాదిలాగా ఏడుస్తోంది. అతనికి మళ్ళీ చేతులు జోడించింది. మీరు నన్ను ఎంత బాగా చూశారు, మీ రుణం ఈ విధంగా తీర్చుకున్నాను. మీరే కాదు, నన్ను భగవంతుడు కూడా క్షమించడు. సత్యం ఆవేశం తగ్గింది. లక్ష్మి పరిస్థితి అతనికి అర్థమైంది. ఇంత తెలిసిన దానివి, ఇంత లోతైన ఆలోచన గల దానివి ఎందుకు చేసావు లక్ష్మి ఈ పని? అంతా నా దురదృష్టం, నన్ను వెళ్ళనివ్వండి. సత్యం లక్ష్మిని వదలలేదు. ఆ క్షణంలో లక్ష్మిని వదిలితే ఇక మళ్ళీ కంటికి కనిపిస్తుందని బాగా అర్థమైంది. జబ్బ పట్టుకుని అక్కడున్న బల్ల దగ్గరికి తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెట్టాడు. నువ్వు వెళ్ళదలుచుకుంటే అలాగే వెళ్దు కానీ ఒక్క మాటకి సమాధానం చెప్పు. జరిగింది ఎంత పొరపాటు నీకు ఇప్పటికైనా తెలిసిందా? లక్ష్మి అతని వైపే చూస్తోంది. చెప్పు లక్ష్మి, ఇన్నాళ్ళు కలిసి గడిపిన జీవితం, పంచుకున్న శాంతి నీ ఈ పొరపాటు మూలంగా ఎలా విచ్ఛిన్నమైపోయాయో చూసావా? ఇప్పుడు జరిగింది ఏమిటి? నువ్వు చచ్చిపోతానంటున్నావు, నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది. మనిద్దరం మన దోవ చూసుకుంటే పార్థు ఏమైపోతాడు? వాడు అనాథ కావాల్సిందేగా. వాడిని మనం ఎంత జాగ్రత్తగా పెంచుకున్నాం. వాడి భవిష్యత్తు గురించి ఎలాంటి కలలు కన్నాం. చివరికి సర్వనాశనం అయ్యే స్థితికి తెచ్చావు నువ్వు. లక్ష్మి బల్ల మీద నుంచి జారి అతని మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తూ, నన్ను క్షమించండి, మీరు ఒక్కసారికి నన్ను క్షమిస్తే నేను ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను, నా మాట నమ్మండి, పార్థు మీద ఒట్టు అంది. లక్ష్మి, నిజంగా చెప్తున్నానండి, పార్థు మీద ఒట్టేసి మీకు వాగ్దానం చేస్తున్నాను. వాగ్దానం నిలుపుకోవటం చేసినంత సులభం కాదు లక్ష్మి. మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. సత్యం లక్ష్మి చేయబట్టి లేవదీశాడు. ఈ సహనం నేను ఎందుకు తెచ్చుకుంటున్నానో తెలుసా? పార్థు కోసం. వాడు నా జీవితానికి ఆలంబన లక్ష్మి. ఇంతకంటే నేను మీకు ఇంకేం చెప్పలేను. అతని కంఠం గద్గదితమైంది. నాకు తెలుసండి, తెలుసు, లక్ష్మి అస్పష్టంగా అంది. ఒరే అబ్బాయి, అమ్మాయికి గాజులు తొడిగించాలరా, పళ్ళు పువ్వులు ఇవ్వాలి. ఈ ముద్దు మురిపని జరిపేందుకు దానికి ఎవరున్నారు పాపం? తల్లే తండ్రే. ఒక 50 రూపాయలు ఇలా ఇవ్వు. రేపు సప్తమి, గురువారం మంచిది. ఆ వేడుకేదో ఊరిలో నలుగురు ఆడవాళ్ళని పిలిపించి నేను చేసేస్తాను అంది వర్ధనమ్మ. అలాగే అత్తయ్య. సత్యం జేబులోంచి డబ్బు తీశాడు. ఇప్పుడు నాకు అవేం వద్దు పిన్ని అంది లక్ష్మి. ఏది మరీ చోద్యమే నీది. మీ ఆయన డబ్బు అప్పుడే ఎక్కడ ఖర్చు అయిపోతుందని నీ బెంగ. ఈ ముచ్చట కావాలనుకున్నప్పుడల్లా వస్తుందా ఏంటి? వర్ధనమ్మ డబ్బు చెంగున ముడేసుకుంటూ అంది. అన్నట్టుగానే ఆవిడ ఇరుగు పొరుగు ఆడవాళ్ళని పిలిచి
లక్ష్మికి పసుపు కుంకుమ ఇచ్చే వేడుక జరిపించింది. ఆకుపచ్చ రంగు వెంకటగిరి జరీ అంచు చీర కట్టుకుని తల నిండా మల్లెపూలతో లక్ష్మి నిండుగా ఉంది. వర్ధనమ్మ వేయించిన గాజులు చేతుల నిండా గలగలలాడుతున్నాయి. వచ్చిన పేరంటాళ్ళందరూ వెళ్ళిపోయారు. లక్ష్మి గుడికి వెళ్ళడానికి తయారైంది. ఇత్తడి పూలబుట్టలో పూలు, సాంబ్రాణి పుల్లలు తీసుకుని పార్థు వెంటరాగా బయలుదేరుతుంటే సత్యం ఎదురొచ్చాడు. గుడికి వెళ్తున్నానండి అంది. వెళ్ళి త్వరగా రా, నేను ఇంట్లో ఉంటాలే అన్నాడు. సత్యం చూపులు ఒక్క క్షణం లక్ష్మి మొహం మీద నిలిచాయి. లక్ష్మి రంగులో మెరుపొచ్చింది. బుగ్గలు నిండి ముఖం ఇంకా ఆకర్షణీయంగా ఉంది. ఆ శరీరంలో నెలతప్పిన నిండుదనం ఎంతో అందంగా ఉంది. ఇలా రా, దగ్గరికి పిలిచాడు. ఏమిటి వచ్చింది? ఏం లేదు, వెళ్ళు, ఇంటికి రాగానే దిష్టి తీయించుకో అన్నాడు. లక్ష్మి పార్థు గుడికి వచ్చారు. పార్థు తల్లి చేయి పెట్టుకుని శ్రద్ధగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కొబ్బరికాయ కొట్టారు. ఇద్దరు యువతలకు వచ్చారు. కొడుకుని తీసుకుని గుడిలోంచి బయటకు వస్తున్న లక్ష్మి సర్పద్రష్టలా ఆగిపోయింది. అక్కడ నందిని ఆనుకుని ఎదురుగా రాంబాబు నిలబడున్నాడు. అతను అక్కడ వాళ్ళ రాక కోసమే వేచి చూస్తున్నట్టుగా ఉన్నాడు. లక్ష్మి అతన్ని చూసి నవ్వబోయింది, కానీ నవ్వు రాలేదు. అతన్ని చూడనట్టే వెళ్ళిపోయింది. పార్థు రాంబాబును చూడగానే తల్లి చేయి మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరు వెళ్ళిపోతున్నారు. రాంబాబు కర్రకాలు చప్పుడు వాళ్ళ వెనకే వస్తున్నట్టుగా వినిపిస్తోంది. కాస్త యువతలకు రాగానే రాంబాబు పిలిచాడు. లక్ష్మి ఆగింది. నేను నీతో మాట్లాడాలి అన్నాడు అతను. నేను రాసిన ఉత్తరం అందలేదా? సాధ్యమైనంత మామూలుగా అడిగింది. అందింది. అతను జేబులోంచి తీసి చూపించాడు. కానీ ఇందులో రాసిన విషయాలే నాకు బొత్తిగా బాధపడలేదు. మీ ఆయనకి మన విషయం తెలిసిందని రాశావు. తెలియాలనే కదా నేను తాతాహలాడుతున్నది. ఇందులో నువ్వు భయపడాల్సిందే ఉంది. భయపడాల్సింది ఏమీ లేదు. అందుకే నా ఉద్దేశం అలా తెలియజేశాను. ఇది చాలా అన్యాయం. ఎవరికి? నీకు, నాకు, మనకు పుట్టబోయే పాపకి. లక్ష్మి పార్థు భుజం చేసి మరింత దగ్గరగా తీసుకుంది. న్యాయాన్యాయాల గురించి నాకు తెలియదు. నేను చేసిన పని తప్పని తెలుసుకున్నాను. నా భర్త దేవుడు లాంటివాడు, కాబట్టి నన్ను క్షమించాడు. దేవుడు? దేవుడు? రాంబాబు బిగ్గరగా వెటకారంగా నవ్వాడు. దేవుడు ఒకరి బిడ్డకి తను తండ్రిని అని సిగ్గు లేకుండా నటిస్తున్న మహా గొప్ప దేవుడు. లక్ష్మి కళ్ళు క్రోధారుని దాల్చిని. రాంబాబు, సిగ్గున్న మగాడివైతే ఈ పాటికి నిన్నింట్లోంచి బయటికి గెట్టేసేవాడు. అతను గంటకపోయినా నిన్నెత్తుకుని తీసుకుపోయే హక్కు నాకుంది. నేను ఈ విషయమే మీ ఆయనకు ఉత్తరం రాయదలుచుకున్నాను. వ్రాయి. నువ్వు మళ్ళీ కాళ్ళు చేతులతో ఈ ఊరిలో సవ్యంగా తిరగడానికి ఇష్టపడకపోతే తప్పకుండా వ్రాయి. ఇది అతని బెదిరింపా, నీ బెదిరింపా? కాదు, నేను ఇవ్వబోయే సలహా. నువ్వెందుకు ఇలా మారిపోయావు లక్ష్మి? నేను మారలేదు. నీ మైకంలోంచి తెప్పరిల్లి నేను ఒక తల్లినని, నా జీవితం ఇంకొకరితో ముడిపడిందని తిరిగి తెలుసుకున్నాను. మన పార్థు వెళ్దాం అంది. చెవులు అప్పగించుకుని ఆ మాటలన్నీ శ్రద్ధగా వింటున్న పార్థు తల్లి చెప్పగానే బడిబడిగా అడుగులు వేశాడు. ధన్యవాదాలు. తరువాయి భాగం మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ.